మంచి బుద్ధి కలిగి జీవించాలి. ఆదివారం మార్పు వస్తుంది, సోమవారం మార్పు వస్తుంది, మరలా తిరిగి బుధవారానికి ఆ బుద్ధి చెప్పండి నిలకడగా ఉండదు. వాళ్ళ బుద్ధులు కొన్ని రోజులే, వాళ్ళ మార్పులు కొన్ని రోజులే, వాళ్ళ నడవడిక కొన్ని రోజులే. ప్రార్థనా పరులు ఎవరైతే ఉంటారో ఆ ప్రార్థనా పరులు బుద్ధిమంతులు అవుతారండి. దేవుని ఇప్పుడు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తే నువ్వు తప్పించబడతావు. సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తే నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడతావు. సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తే సర్వలోకమును నడిపించుచున్న దేవుని తోడుతో నువ్వు నడిపించబడతావు. సుబుద్ధి అంటే అదే మంచి బుద్ధి. మంచి లక్షణం ఏంటో తెలుసా? నువ్వు చేసింది పొరపాటు, నువ్వు చేస్తుంది తప్పురా, నువ్వు చేస్తుంది తప్పయ్యా, నువ్వు చేస్తుంది తప్పమ్మా అని చెప్పన్నప్పుడు వెంటనే బొకాయించరు. ఏంటండి మీరు అట్లా అంటారు, ఏంటండి అలా మాట్లాడతారు అని అంటారు. సుబుద్ధి కలిగిన వాళ్ళైతే నేను చేసింది పొరపాటునయ్యా, నేను చేస్తుంది తప్పేనయ్యా, కప్పు పుచ్చుకుండా ఒప్పుకుంటున్నవాడు. సుబుద్ధి కలిగిన వాడు ఒప్పుకుంటారు, సరి చేసుకుంటారు. అందుకే వారు బుద్ధిమంతులు అవుతారు.